హలో అండి. అందరికీ వైఫ్ ఆఫ్ సూర్య కథకు స్వాగతం. మరిక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్దాం. తెల్లవారుజామున నిద్రలేచిన చందు తలారా తలస్నానం చేసి దేవునికి దీపం పెడుతుంది. తరువాత తన ఫోన్ తీసుకుని సూర్య నెంబర్కి డయల్ చేస్తుంది. ఆ సమయంలో గాఢ నిద్రలో ఉంటాడు సూర్య. అతని బెడ్ ప్రక్కనే ఉన్న ఫోన్ మోగుతుంటే నిద్రమత్తులో చేతితో తడుముకుంటూ ఫోన్ తీస్తాడు. స్క్రీన్ మీద చందు అని పేరు చూడగానే ఒక్కసారిగా కళ్ళు తెరుస్తాడు. ఎంతకాలం పరిచయంలో చందు అతనికి ఎప్పుడూ ఇంత ఉదయాన్నే ఫోన్ చేసింది లేదు. దానితో సూర్య కంగారు పడుతూ, హలో చందు, ఏమైంది? హెల్త్ బాలేదా? ఆఫీస్కి రావా? పర్లేదు, లీవ్ తీసుకో, నేను చూసుకుంటానులే. నువ్వు ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకో అంటాడు. చందు ఏం చెబుతుందో వినకుండానే సూర్య మాటలు వింటున్న చందు కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. తను ఇంకా విషయం చెప్పకముందే తన గురించి అంతగా ఆందోళన పడుతూ తనే అన్ని బాధ్యతలు తీసుకుంటానని అంటున్న సూర్య ప్రేమ ఆమెకు స్పష్టంగా కనిపిస్తుంది. చందు మెల్లగా, సూర్య, నీతో మాట్లాడాలి అని సూర్య చందు ప్రేమికులుగా ఉన్న సమయంలో అప్పుడప్పుడు ఒక ఎత్తైన కొండ ప్రాంతంలో కలుసుకుంటూ ఉండేవారు. సూర్య ఈరోజు కూడా అక్కడికే రమ్మని చెప్పి కాల్ కట్ చేస్తుంది. సూర్యకు గుండె ఆగిపోయినంత పని అవుతుంది. అదేంటి, ఎప్పుడూ లేనిది చందు ఆ పర్టికులర్ ప్లేస్కే ఎందుకు రమ్మంటున్నట్టు? ఏదైనా ప్రాబ్లం వచ్చి ఉంటుందా? తన గతం మళ్ళీ తనని వెంటాడుతుందా అన్న టెన్షన్తో వెంటనే బెడ్ మీద నుంచి దూకి 5 నిమిషాలలో ఫ్రెష్ అప్ అయ్యి కార్ కీ తీసుకుని జెట్ స్పీడులో బయలుదేరుతాడు. ఆకాశం ఇంకా లేత నారింజ రంగులో ఉంటుంది. కొండపై మంచు కురుస్తూ ఉంటుంది. 5 ఏళ్ల క్రితం చందు సూర్య ఎక్కడైతే కలిసి నడిచారో, ఎక్కడైతే కూర్చుని కబుర్లు చెప్పుకునేవారో, చందు అదే రాతి బెంచ్ దగ్గర నిలబడి ఉంటుంది. గాలి చల్లగా వీస్తూ ఆమె జుట్టును తాకుతుంది. సూర్య కారు ఆపి ఆయాసపడుతూ టెన్షన్గా పరిగెత్తుకుంటూ చందు దగ్గరకు వస్తాడు. చందు, ఏమైంది? ఇక్కడికి రమ్మన్నావు ఏంటి అని చుట్టూ చూస్తూ ఆశ్చర్యంగా అడుగుతాడు. ఏంటి చందు, ఏం మాట్లాడవు? ఏమైనా ప్రాబ్లంనా అంటాడు. చందు మెల్లగా వెనక్కి తిరుగుతుంది. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్న పెదవుల మీద మాత్రం ఒక అపురూపమైన చిరునవ్వు ఉంటుంది. ఆమె సూర్య కళ్ళల్లోకి నేరుగా చూస్తూ సూర్య అని పిలుస్తుంది. ఆ పిలుపు వినగానే సూర్య ఒక క్షణం స్తంభించిపోతాడు. 5 ఏళ్ల క్రితం సూర్య అనే పేరును చందు నోటు నుండి ఎంత ప్రేమగా వినేవాడో మళ్ళీ అంతే ప్రేమగా ఆప్యాయంగా పిలవటంతో అతని గుండెల్లో ఏదో తెలియని అలజడి. సూర్యకాంతి ఆ కొండను తాకుతున్న వేళ చందు తన మనసులోని మాటను చెప్పటానికి సిద్ధమవుతుంది. ఆమె మెల్లగా సూర్య వైపు 2 అడుగులు వేసి అతని కుడి చేతిని తన చేతుల్లోకి తీసుకోబోతుంటే సూర్య ఒక్కసారిగా ఉలిక్కిపడి తన చేతిని వెనక్కి లాక్కోబోతాడు. కానీ చందు వెనక్కి తగ్గదు. సూర్య వెనక్కి లాక్కుంటున్న ఆ చేతిని తన 2 చేతుల గుప్పిట్లో బలంగా ఎంతో ఆత్మీయంగా బంధించి అతను తప్పించుకోలేనంత దగ్గరగా వచ్చి నిలబడుతుంది. సూర్య కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, 5 ఏళ్ల క్రితం మనం చివరిగా ఇక్కడే కలిశాము. నా తలరాత బాలేక నీకు, నీ ప్రేమకు దూరం అయ్యాను. ఒక భార్యగా విఫలమయ్యాను. విడాకులు తీసుకుని ఒంటరిగా మిగిలాను. కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను,
తండ్రి ప్రేమ ఇసుమంత కూడా నోచుకోని నా పిల్లలకు నీకంటే గొప్ప తండ్రిని చూపించలేను. నా కోసం, నా ప్రేమ కోసం 5 ఏళ్లుగా నువ్వు చూస్తున్న ఈ నిరీక్షణ ముందు నా గతమే పాచికలా అనిపిస్తుంది. ఆమె మాటలకు సూర్య కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా ఆమె తన మాటలను కొనసాగిస్తుంది. చందు సూర్య చేతులను పట్టుకుని మోకాళ్ల మీద కూర్చుని ఏడుస్తూ, సూర్య, నా గతాన్ని, నా పిల్లల్ని, నన్ను నీ జీవితంలో భాగం చేసుకుంటావా? నన్ను మళ్ళీ నీ చందుగా నీ దగ్గరకు చేర్చుకుంటావా? నన్ను పెళ్లి చేసుకుంటావా సూర్య అంటుంది. ఆమె కళ్ళల్లోంచి కన్నీళ్లు ధారగా కారుతూ ఆ నేలను తడుపుతుంటాయి. ఆ మాట వినగానే సూర్య ఒక్కసారిగా స్తంభించిపోతాడు. చుట్టూ ఉన్న గాలి ఆగిపోయినట్టు, తన గుండె స్పందన ఆగినట్టు అనిపిస్తుందతనికి. ఆనందం ఒక్కసారిగా ఉప్పెనలా భారమైపోతుంది. 5 ఏళ్ల క్రితం తను చందుని పెళ్లి చేసుకోవాలని కన్న కల ఇప్పుడు తన కళ్ళ ముందే నిజమవుతుంటే అది నిజమో కాదో తెలియని ఒక షాక్లో ఉండిపోతాడు. మెల్లగా తేరుకున్న సూర్య చందు భుజాలను పట్టుకుని ఆమెను పైకి లేవనెత్తుతాడు. ఆమె కళ్ళల్లో కన్నీళ్లను ఆమె బుగ్గలపై జారుతుంటే వాటిని నేల తల్లి ముద్దాడక ముందే తన చేతి వేళ్లతో తుడుస్తూ గద్గద స్వరంతో, చందు, ఈ ఒక్క మాట కోసం నా ప్రాణాలు ఇచ్చేందుకైనా నేను సిద్ధంగా ఉన్నాను. నీకు పెళ్లి నిశ్చయమైందని తెలిసిన ఆ రాత్రి ఎంతలా ఏడ్చానో ఆ దేవుడికే తెలుసు. నువ్వు వేరే వ్యక్తికి సొంతమయ్యావు అని తెలిసినా నా మనసులో ఉన్న నీ స్థానాన్ని ఎవ్వరికీ ఇవ్వలేకపోయాను. అందరూ నన్ను పిచ్చోడు అన్నారు, పెళ్లి చేసుకోమన్నారు. కానీ నా గుండె గూటిలో ఉన్న నీ జ్ఞాపకాన్ని చంపుకోవటం నా వల్ల కాలేదు. ప్రతిరోజు నువ్వు ఎక్కడ ఉన్నావో, ఎలా ఉన్నావో అని తప్పించిపోయేవాడిని. ఎక్కడ ఉన్నా నువ్వు సంతోషంగా ఉండాలని కోరుకునేవాడిని. 5 ఏళ్లు లండన్లో ఉన్నాను. తరువాత ఇండియాకు వచ్చి నా బిజినెస్ స్టార్ట్ చేద్దామని వచ్చాను. తరువాత నీ గురించి, నీ లైఫ్లో జరిగిన సిచ్యువేషన్స్ గురించి తెలిసి ఎంత తల్లడిల్లిపోయానో. ఎలా అయినా నిన్ను కలవాలని, నీతో మాట్లాడాలని నా మనసు పదే పదే ప్రాధేయపడేది. నీ ఆత్మాభిమానం ముందు నా తపన చిన్నదిగా అనిపించింది. ఈరోజు నువ్వు ఇచ్చిన వరం చాలు చందు. ఇది నాకు పునర్జన్మ. నువ్వు విడాకులు తీసుకున్న దానివని లోకం అంటుందేమో, కానీ నా కళ్ళకు నువ్వెప్పటికీ నా దేవతవే అంటూ సూర్య తన 2 చేతులతో చందుని ఒక్కసారిగా గట్టిగా కౌగిలించుకుంటాడు. ఆ కౌగిలిలో 5 ఏళ్ల విరహం ఉంటుంది. కోల్పోయిన ప్రేమ, దొరికిన ఆనందం ఉంటుంది. చందు మొదట షాక్లో ఒక బొమ్మలా నిశ్చలంగా ఉండిపోతుంది. ఆమెకు ఏం చేయాలో అర్థం కాదు. కానీ సూర్య గుండె చప్పుడు తన గుండెకు తాకుతున్నప్పుడు, అతని ప్రేమ ఆమెకు తెలిసినప్పుడు ఆమె కూడా మెల్లగా తన 2 చేతులతో సూర్యని హత్తుకుంటుంది. ఆ క్షణం సూర్య ఒక చిన్న పిల్లాడిలా మారిపోతాడు. చందు భుజం మీద తన తల వాల్చి వెక్కి వెక్కి ఏడవటం మొదలు పెడతాడు. అది బాధతో కాదు, ఇన్నాళ్ళు తన గుండెల్లో దాచుకున్న భారం దిగిపోయినందుకు. చందు, నన్ను మళ్ళీ వదిలి వెళ్ళవు కదా, నా దగ్గరే ఉంటావు కదా అని ఏడుస్తూ అడుగుతుంటే చందు కళ్ళు చెమ్మగిల్లుతాయి. అతడిని మరింత గట్టిగా కౌగిలించుకుని అతని తలను నిమురుతూ,
నేను ఎక్కడికి వెళ్ళను సూర్య. నీ చందు ఇక్కడే ఉంటుంది, నీతోనే ఉంటుంది అని భరోసా ఇస్తూ చందు కూడా ఏడుస్తూ, నన్ను క్షమించు సూర్య. నీ ప్రేమను అర్థం చేసుకోకుండా నీకు ఇంత శిక్ష వేశాను. నా పిల్లల సాక్షిగా చెబుతున్నాను అంటున్న చందును ఇంకాస్త గట్టిగా కౌగిలించుకుని, నా పిల్లలు కాదు, మన పిల్లలు అంటాడు. ఆ ఆ, అదే, మన పిల్లల సాక్షిగా చెబుతున్నాను. చచ్చే వరకు ఈ చెయ్యి వదలను. నిన్ను నా ప్రాణం కంటే మిన్నగా చూసుకుంటాను అంటుంది. సూర్యోదయ కిరణాలు వారిద్దరినీ తాకుతుంటే ఆ కొండ ప్రాంతమంతా ఒక పవిత్రమైన ప్రదేశంగా అనిపిస్తుంది. 5 ఏళ్ల క్రితం చివరగా కలుసుకుని ఒక వియోగానికి సాక్ష్యంగా నిలిచిన అదే కొండ ఈరోజు అపురూపమైన కలయికకు వేదిక అవుతుంది. చందు తన జీవితంలో ఎదుర్కొన్న చీకటి రోజులన్నీ సూర్య ప్రేమ అనే వెలుగులో కరిగిపోతాయి. నిజమైన ప్రేమకు ఓటమి ఉండదు. అది కాల పరీక్షకు ఎదురు నిలిచి తీరుతుంది. ఒక మనిషి గతాన్ని చూసి ప్రేమించడం సులభం, కానీ ఆ గతం తాలూకు గాయాలను కూడా ప్రేమించి దానికి తోడుగా నిలబడటమే అసలైన అనురాగం. లోకం విడాకులు తీసుకున్న అమ్మాయిని ఒంటరిది అని భావించవచ్చు, కానీ ప్రేమే శ్వాసగా బ్రతికే వ్యక్తికి ఆమె ఒక అపురూపమైన దేవత. 5 ఏళ్ల విరహం తర్వాత ఆ కొండపై కురిసిన మంచు సాక్షిగా ఒక మాట నిజమయ్యింది. ప్రేమ ఒకరినొకరు పొందటంలో లేదు, ఒకరి బాధ్యతను మరొకరు పంచుకోవటంలో ఉంటుంది. వైఫ్ ఆఫ్ సూర్య కథ కొనసాగుతుంది. ఈ కథకు సంబంధించిన మిగిలిన అన్ని పార్ట్స్ కూడా మన ఛానల్లో ప్లేలిస్ట్లో సేవ్ చేయబడి ఉన్నాయండి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ అయితే కనుక వెళ్ళి చెక్ చేయొచ్చు. కథ నచ్చినట్లయితే ప్లీజ్ దయచేసి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ప్లీజ్. థ్యాంక్ యూ.